ప్రాచీన భారతదేశ చరిత్రలో రాజులు ఎప్పుడూ కేవలం కత్తులు బాణాలతో మాత్రమే యుద్ధభూమిలో పోరాడలేదు. వీరు అద్భుతమైన దేవాలయాలు మరియు భారీ రాతి కట్టడాల ద్వారా ఒకరిపై ఒకరు తమ కళాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దక్షిణ భారతదేశాన్ని ఏలిన పల్లవులు మరియు చాళుక్యుల మధ్య జరిగిన ఈ సాఫ్ట్ పవర్ యుద్ధం రెండు సరికొత్త అద్భుత నిర్మాణ శైలులకు పునాది వేసింది. మొదటగా చాళుక్యుల కళాత్మక దాడి. వీరు కఠినమైన కొండలను తొలిచి అద్భుతమైన రాతి గుహాలయాలను నిర్మించే విధానంలో ఆద్యులు. చాళుక్యులు సృష్టించిన ఈ వేసర శైలిలో బాదామి మరియు పట్టడకల్లోని రాతి స్తంభాలపై అత్యంత సూక్ష్మమైన క్లిష్టమైన శిల్పకళను జీవకళ ఉట్టిపడేలా చెక్కారు. దీనికి దీటుగా పల్లవులు ఏమాత్రం తగ్గకుండా ద్రావిడ రాతి నిర్మాణ శైలిని సృష్టించి తమ బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించారు. మహాబలిపురంలో ఒకే ఒక భారీ ఏకశిల రాతిని పైనుండి కిందకు తొలిచి అత్యంత అద్భుతమైన ఏకశిలా రథాలను వీరు సృష్టించారు. అంతేకాదు, కంచిలో కైలాసనాథ వంటి భారీ కట్టడాలు మరియు సముద్ర తీరాన షోర్ టెంపుల్స్ నిర్మించి పల్లవులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ రెండు మహారాజ్యాల మధ్య జరిగిన హోరాహోరీ కళాత్మక పోటీ కేవలం అప్పటి ఆధిపత్యం కోసం మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశంలో నేటికీ ఎంతో గర్వంగా సజీవంగా నిలిచియున్న అత్యంత అద్భుతమైన దేవాలయ నిర్మాణ శైలులకు అది ఒక శాశ్వత పునాది వేసింది.